కోవిడ్ సంక్షోభం నాడు ఎదురైనటువంటి పరిస్థితుల కంటే దారుణమైనటువంటి పరిస్థితులు ప్రపంచమంతా ఫేస్ చేసుకోండి. అప్పుడు ఒకటే ప్రాబ్లం, స్వేచ్ఛ. బయటికి రాలేము, ఎవరితో మాట్లాడలేము, ఎక్కడ తినలేము, ఎవరితో మాట్లాడాలంటే మాస్కులు, ఈవెన్ మాస్క్ వేసుకున్నా మళ్ళీ భయం. అదొక్కటి తప్ప, అంటే స్వేచ్ఛ లేకపోవడం తప్ప మిగతాదంతా కూడా ఆర్థిక పరమైన సంక్షోభం పెద్దగా అనిపించలేదు. సర్దుకోగలిగిన ప్రపంచం. ఉత్పత్తులు ఆగిపోయినాయి, అలాగే సంక్షోభం ఎదురైనా ఇప్పుడు వస్తున్నటువంటి సంక్షోభం గారు ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ వివిధ దేశాలు స్టార్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆయిల్ కొరత కారణంగా. అదే సందర్భంలో స్పీడ్ లిమిట్స్ ని తగ్గిస్తున్నారు. ఎందుకయ్యా అంటే ఎక్కువ వాడకుండా చూసుకోవడానికి. అట్లాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుకి మూవ్ చేస్తూనే ప్రపంచం అంతా కూడా. అలాగే బొగ్గులు, లేకపోతే బొగ్గులతో కుంపట్లు, తర్వాత కట్టెల పొయ్యలు, ఇట్లాంటి వాటి వైపుకి మళ్ళీ ప్రజల్ని తరలించే ప్రయత్నం జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారానికి కారణమవుతున్నది ప్రస్తుతం జరుగుతున్న యుద్ధమే.